న్యూస్ తెలిసిందనమాట. అది అతను మరింత కృంగదీసింది. ఆయన ఆరంభించిన పని, ఆయన ప్రారంభించిన పని, ఆయన ప్రయాసమంతా వృధా అయినట్లు, ఆయన కష్టాలంతా కాలువలో కొట్టుకుపోయినట్లు అనిపించింది. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన ఒక ఉన్నతమైన దేవుని యొక్క పిలుపుని, ఏర్పాటును బట్టి, దేవుని యొక్క ఆలోచన బట్టి ఒక వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజుగా సౌలు అభిషేకించాడు. సో సక్సెస్ అయిన కార్యక్రమాలని సమూయేలు ప్రవక్త అనుకున్నాడు. కానీ ఆయన ఒక ఫెయిల్యూర్ పీస్ అన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. అంతే. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. సమూయేలు వచ్చేంత వరకు ఓపిక పట్టలేకపోయాడు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశము, అసూయ, అహంకారము, దేవుని భయం లేదు, మనుషుల భయం. మనుషులకు భయపడతారు కానీ దేవునికి భయపడడు. దైవ భయం లేదు, దైవ సేవకులు అంటే భయం లేదు, దేవుని భయం లేదు. అహంకారపు ధోరణిలో సాగిపోతున్నాడు. సమూయేలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేకపోయాడు, ఎదురు చూడలేకపోయాడు, సాహసించాడు. ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరికి ఎందుకు చెప్పాలని సాహసమైన కార్యాలు చేసి అతని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అతన్ని విసర్జించేశాడు. ఈ విషయాన్ని విని జీర్ణించుకోలేకపోయాడండి. సమూయేలు ప్రవక్త ఏడుస్తున్నాడు, నేను గొప్ప ఉద్దేశంతో కదా చేశాను, ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్యూర్